హార్ముజ్ జలసంధి అన్నటువంటి దాన్ని మా ఆధీనంలోనే ఉంచుకున్నామని ఇరాన్ సముద్ర జలాలంతా మా ఆధీనంలో ఉంచుకున్నామని అమెరికా చెప్తుంది. ఇద్దరూ దాస్తున్నది ఏంటంటే సముద్రం వీళ్ళ ఆధీనంలో ఉండదు, లేదా జలసంధి వీళ్ళ ఆధీనంలో ఉండదు. అటు నుంచి ప్రయాణించే వాళ్ళ మీదన దొంగల్లాగా దెబ్బతీస్తున్నారు. సముద్రపు దొంగలకి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. షిప్పు అంతర్జాతీయ జలాల్లో ఎక్కడైనా ప్రయాణించవచ్చు. మన ప్రాదేశిక జలాల్లోకి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇరాన్ ఒకవైపు నుండి, ఒమన్ ఒకవైపు నుండి వాళ్ళ ప్రాదేశిక జలాల్లోకి వెళ్ళట్లేదు. ఆ మధ్యలో నుంచి వచ్చే షిప్పుల మీద ఇరాన్కి సంబంధించిన బ్యాచ్లు వెళ్ళి దాడి చేస్తాయి. అలా దాడి చేస్తేనే మొన్న 10 షిప్పుల్ని దాడి చేస్తే దానికి ప్రతీకారంగా అమెరికా 7 రోజుల నుంచి చితక్కొట్టు వదిలిపెడుతోంది ఇరాన్. ఆ విషయం దాచేస్తుంది ఇరాన్. అదే సందర్భంలో ఇరాన్ మీదన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ వెళ్ళి అమెరికాని ఏమీ చేయలేక అమెరికాతో మీరందరు మిత్రులు అంటూ ఆ కువైట్లోనూ, జోర్డాన్లు ఇట్లాంటి వాటి మీద పడుతుంది. ఇది దాస్తున్న అంశం.